చేస్తాము. ఎడమ ముక్కు నుండి గాలి తీసుకొని కుడి ముక్కు నుండి విడిచిపెడతాం. కుడి ముక్కు నుండి గాలి తీసుకొని ఎడమ ముక్కు నుండి విడిచిపెడతాం. అంతేనండి, సో సింపుల్. ఇప్పుడు నేను చెప్తాను, చేస్తూ ఓకే. ఎక్సేల్, బ్రీత్ ఇన్ విత్ లెఫ్ట్, breathe out right, breathe in right, breathe out left, breathe in left. అలవాటు అవ్వాలి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి ఆసనం. ఇప్పుడు మనం ఇతర సిబ్బంది మరియు విద్యార్థులు యోగాభ్యాసం చేశారు. యోగాభ్యాసము భారతీయమైనది, భారతదేశ పురాతనమైనది. ఈ సాంప్రదాయాన్ని లేదా యోగాను ఐక్యరాజ్య సమితిలో ఆమోదింపచేసి 2015వ సంవత్సరం నుండి నేటి వరకు ప్రపంచంలోని దేశాలన్నీ పాటించడం భారతీయతకు గర్వకారణం. ఈరోజు యోగాంధ్రాలో భాగంగా కళాశాలలో జరిగినటువంటి కార్యక్రమంలో సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు, ప్రాణాయామము మరియు ధ్యానము చేయడం జరిగింది. యోగా వలన శారీరక మానసిక సౌందర్యము వికసిస్తుంది. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పినట్టు దృఢమైన శరీరములోనే దృఢమైన మనస్సు ఉంటుంది. కావున ప్రతివారు దృఢమైన శరీర సాధనకు ప్రతిరోజు 1 గంట వ్యాయామము చేయాలి. కూడా అమూల్యమైన సందేశాన్ని కూడా జనార్దన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా మన ఉభయ కళాశాలల తరపున అతనికి చిరు సత్కారం చేయాలని నిర్ణయించారు. ఫోటో కావాలని మిమ్మల్ని సత్కరించాలి. కార్యక్రమం